మీ తలపైన మీరు ఎంత బరువునైనా మోయగలరేమో కానీ మీ మనసు పైన చిన్న బరువు కూడా మోయలేరు. ఎక్కువ కాలం అస్సలు మోయలేరు. అదేంటి మనసు పైన బరువు మోయడం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, మీరు ఉన్నది కరెక్టే. మీ మీ మనసుని ఎవరైనా గాయపరిచినా, మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా, వాళ్ళ మీద కోపంతో, ద్వేషంతో, ఆవేశంతో రగిలిపోతుంది మీ మనసు. ఇక్కడ ఇమోషనల్ బ్యాగేజ్ని ఒక పెద్ద బరువును మోస్తుంటుంది. ఈ బరువుని ఎక్కువ కాలం మోయలేము. మీ ఆరోగ్యానికి చాలా చెడు, మీ రిలేషన్షిప్కి, మీ లైఫ్లో ఏదని కూడా మంచిది కాదు. సో ఇమోషనల్ బ్యాగేజ్ దించుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? వాళ్ళని క్షమించడం, మనస్ఫూర్తిగా ఫర్గివ్ చేయడం. అదేంటి, తప్పు చేసిన వాళ్ళని ఎలా క్షమిస్తాం, నెత్తి మీద ఎక్కించుకుంటామా, వాళ్ళకి మేలు ఎందుకు చేస్తాం అనుకుంటున్నారు కదా? వాళ్ళకి చేసే మేలు కంటే మీకు మీరు చేసుకున్న మేలు ఎన్నో రెట్లు ఎక్కువ. అది మీ మంచికే. అయితే ఈ వీడియోలోనే ఒక కీ మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నాను. మీ లైఫ్లో ఒక 5గురిని మాత్రం ఖచ్చితంగా క్షమించాల్సింది. అందులో 5th వన్ చాలా ఇంపార్టెంట్. మొదట మీ పేరెంట్స్ని. మీ పేరెంట్స్ ఈ భూమి పైన అందరికంటే బెస్ట్ వెల్ విషర్స్. వాళ్ళు చేసిన దాంట్లో ఏదైనా లోట్లున్నా, లోటుపాట్లున్నా, ఇలాంటి గ్యాప్స్ ఉన్నా వాటిని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి ఫర్గివ్ చేయడం నేర్చుకోవాలా. నెంబర్ 2 వచ్చేసి మీ తోబుట్టులు, సిబ్లింగ్స్. వాళ్ళు కూడా మీ లైఫ్లో కేవలం రక్త సంబంధమే కాదు, మీ లైఫ్లో లాంగెస్ట్ జర్నీ చేస్తారు. మీ భార్య భర్తల కంటే ముందు మీ లైఫ్లో ఉంటారు, మీ పిల్లల కంటే ముందే వస్తారు, మీ అమ్మ నాన్న తర్వాత కూడా మీతోటి లైఫ్లో జర్నీ చేసేవాళ్ళు. క్షమించడం నేర్చుకోవాలి. 3వది వచ్చేసి మీ సోల్మేట్స్, మీ లైఫ్ పార్ట్నర్స్, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు. వాళ్ళతో మీరు అమేజింగ్ వండర్ఫుల్ జర్నీ చేస్తారు. సో వాళ్ళ మీద మీరు గ్రడ్జెస్, ఎమోషనల్ బ్యాగేజ్ పెంచుకోకండి. క్షమించండి మనస్ఫూర్తిగా. 4th వచ్చేసి మీ పిల్లలు, మీ చిల్డ్రన్. వాళ్ళకి జన్మనిచ్చారు, మీ రక్తాన్ని పంచారు, అంటే వాళ్ళు ఎలాంటి తప్పులు చేసిన వాళ్ళని కూడా క్షమించి వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి చూడండి. అంతే తప్ప ఇక్కడ ఎమోషనల్ బ్యాగేజ్ని, కక్షను పెంచుకోకండి. 5th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మిమ్మల్ని మీరు కూడా క్షమించడం నేర్చుకోవాలి. అదేంటి, నా మీద నాకు ఎప్పుడు కోపం ఉండదు అనుకుంటారు కదా? మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్లో ఎలా ఉంటుందంటే, నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను, అది చేయాల్సింది కాదు, ఇది చేయాల్సింది కాదు అని మిమ్మల్ని మీరే ఎన్నోసార్లు, అంటే మీకు తెలియకుండానే ఒక గిల్ట్లో, ఒక రిగ్రెట్లో, ఒక పశ్చాత్తాపంలో మీకు మీరు ఎమోషనల్ బ్యాగేజ్ని క్రియేట్ చేసుకుంటారు. ఇలాంటి థాట్ మీకు ఎప్పుడు వచ్చినా ఇన్స్టెంట్గా మనస్ఫూర్తిగా ఫర్గివ్ చేయాలి. మిమ్మల్ని మీరు క్షమించుకున్నప్పుడే మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. అలాగే బయట వాళ్ళని క్షమించడానికి కూడా ప్రయత్నించండి. వాళ్ళని ముక్కుసూటిగా క్షమించకుండా మీ మనసులో క్షమించండి. సో మీ ఎమోషనల్ బ్యాగేజ్ని దించుకోండి. స్టే బ్లెస్డ్ అండ్ స్టే ఇన్స్పైర్డ్.